మీడియా మిత్రులకు నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 23 నెలలు గడుస్తున్నా ఒకవైపు గురుకులాలను నిర్లక్ష్యం చేస్తుంది, మరొక వైపు ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక దాదాపు 23 నెలల నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు పై చదువులో పోదామనుకుంటే వారికి టీసీలు ఇవ్వకుండా సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళ చదువు అక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితులు. ఇలా వారు విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు ఆందోళన చెందుతూ, అదేవిధంగా బీటెక్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకు టీసీలు సర్టిఫికెట్లు ఇవ్వకుంటే ఆ కాలేజ్ యాజమాన్యులు అంతా కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుంటే వాళ్ళు కూడా ఎంటెక్ కానీ పై చదువులు చదువుకోవడానికి విద్యార్థులు తల్లిదండ్రులు అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అంటే ఇలా కనీసం ఇలా 23 నెలలుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థకు పూర్తిగా మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నటువంటి చెప్పినటువంటి మాటలు వీళ్ళు ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థను 23 నెలలుగా అక్కడ గురుకులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, పూర్తిగా విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసినటువంటి పార్టీ ఏదైతే ఉందంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిర్లక్ష్యం చేస్తుంది. ఇలా విద్యా వ్యవస్థలో విద్యకు ఎటువంటి అర్హత లేని వ్యక్తి ఇలా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఇలా రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ దేశంలో అత్యధికంగా క్రిమినల్ కేసులు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇలా రేవంత్ రెడ్డి ఇలా హోమ్ మినిస్టర్ కొనసాగుతాడు. ఈ రాష్ట్రంలో ఎటువంటి శాఖ ఓ మంత్రి శాఖ చేయకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఎవరంటే ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇలా పూర్తిగా అన్ని రంగాల్లో ఈ రాష్ట్రం అంతా కూడా పూర్తిగా విధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు అంతా కూడా విద్యా వ్యవస్థలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల తల్లిదండ్రులు అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి ఈ నెల 29వ తారీఖు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లో ముట్టడి కార్యక్రమం తీసుకున్నాం. పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ శాంక్షన్ అంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఓవర్సీస్ ఫెలోషిప్స్ ఉన్నాయో వాటి మీద కూడా గత 3 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఫెలోషిప్స్ ఇవ్వకుండా చాలామంది పేద విద్యార్థులు ఇప్పటికే 350 కోట్ల బకాయిలు ఉన్నాయి. వారికి పేద విద్యార్థులంతా కూడా వివిధ దేశాలకు వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు అండగా ఉండాలని చెప్పి జ్యోతిరావు పూలే ఫెలోషిప్ కావచ్చు, అంబేద్కర్ ఫెలోషిప్స్ కావచ్చు, సీఎం ఫెలోషిప్ కావచ్చు, దాదాపు 3 సంవత్సరాలుగా ఏ ఒక్క విద్యార్థికి ఆ ఫెలోషిప్ ఇవ్వకుండా చాలా నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. కాబట్టి వాటిని కూడా తక్షణమే ప్రకటించాలి. వాటిని కూడా ఎందుకంటే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మరో పోరాటాన్ని కూడా సిద్ధపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.